హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు. ఇప్పుడు మీరు చూస్తున్న స్వీటు దేంతో చేసా అనుకుంటున్నారండి? గెస్ట్ చేశారా? గెస్ట్ చేస్తే ఏమని గెస్ట్ చేశారో కామెంట్ చేయండి. ఏమీ లేదండి, ఇది పనస గింజలతో చేసిన స్వీట్ అనమాట. మన అందరం పనస తొనలు తింటాం కదండి. పనస గింజలతో కూర వండుకుంటాం, లేకపోతే పారేస్తాం. మనం వెరైటీగా ఈరోజు స్వీట్ చేసుకుందామా అండి? పనస గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. ఇంతటి ఆరోగ్యాన్ని ఇచ్చే పనస గింజల్ని ఏదో విధంగా తీసుకుందామా అండి? పనస గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుందండి. అంతేకాదండి, ఈ గింజల్లో కాల్షియం, మెగ్నీషియం ఎక్కువ ఉండటం వల్ల వీటిని తీసుకోవడం వల్ల మన ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి. అంతేకాదండి, ఇందులో ఐరన్ ఉంటుందన్నమాట. దానివల్ల రక్తహీనత రాకుండా కాపాడుతుంది. ఇంకా వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. స్వీట్ చేస్తూ వీటి గురించి మాట్లాడుకుందామా అండి? ఇలాగా గింజలన్నిటిని తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టుకోవాలి. నేను వీటిని కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను, కొన్ని నీళ్లు పోసి. కొంచెం మెత్తగా అయ్యే వరకే ఉడికించుకోవాలండి. నేను 5 విజిల్స్ ఉంచుకున్నాను. మీరు కుక్కర్లో కాకపోయినా విడిగా అయినా ఉడికించుకోవచ్చండి. ఇలా ఉడికించుకున్న వాటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని పై పొరనంతా తీసివేయాలి. ఇలా ఉడికించుకొని ఉప్పు కారం చల్లుకోనన్నా తినొచ్చండి, లేకపోతే కాల్చుకోనన్నా తినొచ్చు. ఇవి పేదవాడి బాదం కింద ఒకప్పుడు అనేవాళ్ళు అనమాట. బాదం పప్పు తినలేని వాళ్ళంతా పనస గింజల్ని తింటే బాదం పప్పులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ ఈ పనస గింజలో ఉంటాయి అని అనమాట. ఇలాగా గింజ పైన ఉన్న లేయర్, సన్నటి లేయర్ ఉంది చూడండి వైట్ కలర్లో, దాన్ని తీసివేయాలన్నమాట. తీసేసిన తర్వాత వీటిని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలు అక్కర్లేదండి. మనం మిక్సీలో వేసుకుంటే పేస్ట్ అయ్యే విధంగా ఉంటే సరిపోతుంది ముక్కలు. మనం ఉడకబెట్టి కట్ చేసుకునేటప్పుడే సగం ముక్కలు తినేస్తామండి. ఈ ముక్కలు చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా ముక్కలు కట్ చేసుకున్న వాటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని నీళ్లు పోసుకోవాలండి. ఎక్కువ నీళ్లు పోయకూడదు. నీళ్లు పోయకపోతేనేమో పేస్ట్ మెత్తగా అవ్వదు. నీళ్లు మరీ ఎక్కువ వేస్తేనేమో పల్చగా అయిపోతుంది. అందుకే చిన్న గ్లాసు నీళ్లు పోసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అంత మెత్తగా ఉంటే మన స్వీట్ అంత బాగుంటుందండి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నేను ఇక్కడ కప్పు తురిమిన బెల్లం వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ పనసగింజలు నేను 2 కప్పులు తీసుకున్నాను, అందుకే బెల్లం కప్పు వేస్తున్నాను. మీకు ఈ స్వీట్ సరిపోదనుకుంటే ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చండి. బెల్లం కొంచెం కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పనసగింజల పేస్ట్తో పాటు 1 స్పూన్ నెయ్యి వేసి మంచిగా కలుపుకోవాలండి. బెల్లం పాకం ఏమీ రావాల్సిన పని లేదు, కొంచెం కరిగితే సరిపోతుంది అనమాట. ఇక్కడ మనం పనసగింజల పేస్ట్ వేసిన తర్వాత దాంతోపాటు నేను డ్రై ఫ్రూట్స్ అన్నా వేసుకోవచ్చండి. కాకపోతే నేను పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు, దోస గింజలు ఉంటే అవి వేసాను అనమాట. మీరు ఈ ప్లేస్లో జీడిపప్పు వేసుకోవచ్చు, బాదం పప్పు వేసుకోవచ్చు, ఏమైనా మన ఇష్టం అండి. ఏ అయినా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అనమాట. ఈ గింజలతో పాటు ఇంకో స్పూన్ నెయ్యి వేసి కలుపుతూ ఉండాలండి. ఈ స్వీట్ చేసేటప్పుడు స్టవ్ దగ్గరే ఉండాలన్నమాట. నేను ఇక్కడ స్వీట్ కోసం బెల్లం వేసాను కదండి. మీకు బెల్లం నచ్చకపోతే ఆ ప్లేస్లో పంచదార వేసుకోవచ్చు, లేకపోతే బెల్లము పంచదార సగం సగం వేసుకోవచ్చు. ఏదైనా ఆప్షన్ మనదే అండి. ఇక్కడ అవి 2 నచ్చలేదనుకోండి పటికి బెల్లం అన్నా వేసుకోవచ్చు. ఇక్కడ మీకు విషయం చెప్పాలండి, మీరు పనసగింజల పేస్ట్ వేసినప్పుడు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి. కొబ్బరి తురుము వేసేటప్పుడు దాన్ని కొంచెం ఆయిల్లో కానీ లేకపోతే నేతిలో కానీ ఫ్రై చేసుకొని ఆ పేస్ట్తో పాటు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. నేను కొబ్బరి తురుము వేయలేదండి, ఎందుకంటే పనసగింజల టేస్ట్ని కొబ్బరి తురుగు డామినేట్ చేస్తుందేమోనన్న ఉద్దేశంతో వేయలేదనమాట. మీరు కావాలనుకుంటే దాన్ని కూడా వేసుకోవచ్చు. చూసారా, స్వీట్ మొత్తం బాండీ నుండి వేరైపోతుంది, బాండీకి అసలు అంటుకోవట్లేదు. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం దీన్ని నెయ్యి రాసిన ప్లేట్లో వేసుకోవచ్చు అనమాట. ఏ ప్లేట్లో మనం వేయాలనుకుంటున్నామో దానికి ముందు కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని మనం చేసిన హల్వా అంతా దానిలో వేసుకోవడమేనండి. ఈ ప్లేట్లో వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా సర్దుకోవాలి. సర్దుకొని ఈ ప్లేట్ని కనీసం అరగంటన్నా చల్లారనివ్వాలి. అరగంట తర్వాత మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవడమేనండి. మీరు చెప్తే నమ్ముతారో నమ్మరు కానీ ఈ స్వీట్ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. మీరు దేంతో స్వీట్ చేశారో కూడా వాళ్ళకి అర్థమవుదనమాట. అంత బాగుంటుంది. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ అయింది. నేను ఈ స్వీట్ చేసి మా ఇంట్లో వాళ్ళకి పెడితే అసలు ఇది దేంతో చేశానో గెస్ చేయమంటే ఎవ్వరు గెస్ చేయలేదండి. స్వీట్ మాత్రం అంత బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి.
మా వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ చూస్తూ ఉండండి. ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈ స్వీట్లో నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. నెయ్యి నచ్చని వాళ్ళు ఏ వాసన రాని ఆయిల్, అంటే మనం వంట చేసుకుంటాం చూసారా, ఆ వంట నూనెనన్నా వేసుకోవచ్చండి. అప్పుడు టేస్ట్ బాగుంటుందన్నమాట. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.